హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు మార్కెట్ సెట్ స్వాగతం. ఈరోజు ట్రంప్ టారిఫ్స్ తోటి మన మార్కెట్ చాలా చాలా డీలాగా ట్రేడ్ అవుతుంది విషయం. అఫ్ కోర్స్ మన ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఎక్కువ పడలేదు, బికాస్ వరల్డ్ మార్కెట్ తో కంపేర్ చేస్తే మనకి డౌ కానీ లేదంటే నిక్కాయ్ లాంటి ఇండస్ట్రీస్, జపనీస్ హ్యాంగ్సెంగ్ లాంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా లాస్ట్ 2 days లో ఆల్మోస్ట్ బిట్వీన్ 2 and 4% దాకా క్రాక్ అవుతుంది విషయం. సో మన మార్కెట్స్ చూస్తే కనుక నిన్న ఏదైతే గ్లోబల్ మార్కెట్ వీక్ అయిందో దానికి రియాక్ట్ అస్సలు అవ్వలేదు. ఇన్ఫాక్ట్ నిన్న కొద్ది పాజిటివ్ గానే ట్రేడ్ అయిందని చెప్పాలి. సో దానికి ప్రధానంగా రీజన్ ఏంటి అంటే కనుక స్మార్ట్ మనీ ఏదైతే ఉంటుందో వీక్లీ ఆప్షన్స్ లో ప్లే చేసింది అని ఒక క్లియర్ ఇండికేషన్ వస్తుంది. సో 23,200 దగ్గర లాట్ ఆఫ్ బిగ్ ప్లేయర్స్ కాల్ అండ్ పుట్ రాసి ఉంటారు. సో అక్కడ నిన్న మొత్తం హోల్డ్ చేయగలిగారు. ఆఫ్ కోర్స్ మనకి నిఫ్టీ పరంగా మనకి చూస్తే కనుక నిన్న పాజిటివ్ గా ట్రేడ్ అయినా కూడా ఈ రోజు నిన్నటిది వాళ్ళకి కలిపి టోటల్ సెల్ ఆఫ్ రావటం చూసాం. ఆల్మోస్ట్ ఓపెన్ అండ్ హై ఆర్ సేమ్ 23,190, 60 points గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవటం చూసాం. అండ్ లో అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో 22,857 లో రావటం చూసాం, 22,900 ఆ రేంజ్ లో ట్రేడ్ అవటం చూసాం. సో ఈ రోజు సిగ్నిఫికెన్స్ ఏంటి మార్కెట్ ది నిఫ్టీది అంటే కనుక 19th రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో 22,940 ఆ గ్యాప్ ఈ రోజు ఫిల్ అవటం చూసాం. సో దట్స్ వన్ గుడ్ సైన్. అండ్ ప్రాబ్లీ మనకి ర్యాలీ గత కొన్ని రోజులుగా ఏదైతే చూసామో 21,950 నుంచి 23,850. సో ఈ 1,900 points లో 50% కూడా రీట్రేస్ అవటం చూసాం. సో ఇక్కడ నుంచి ఇంకెంత పడుతుంది నిఫ్టీ? నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ మనకి వెళ్ళి చూస్తే కనుక 22,807 లో ఒక మైనర్ సపోర్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బిగ్ సపోర్ట్ అనేది 22,599 దగ్గరే ఉంటుంది. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా ఒక 200-250 points కింద ఆర్ మేబీ 900 points అనుకుంటే ఒక 300 points కింద ఒక మంచి సపోర్ట్ పాయింట్ అయితే మనకు కనపడుతుంది. సో అది మోస్ట్లీ హోల్డ్ చేసే ప్రయత్నమే చేస్తుంది. రీజన్ ఏంటంటే ఒకవేళ లాస్ట్ 2 weeks బ్యాక్ ఏదైతే ర్యాలీ వచ్చిందో అది సస్టైన్ అవ్వాలి అంటే కనుక 22,000 అరౌండ్ 600 ఆ లెవెల్ ని కట్ కాకూడదు. సో వీ షుడ్ వెయిట్. అండ్ 50% రిట్రేస్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకో 13% ఈజ్ అలౌడ్ రిట్రేస్మెంట్. సో ఒకవేళ 22,600 కింద క్లోజ్ అయింది అంటే కనుక మేబీ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 21,950 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అప్ సైడ్ చాలా చాలా సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ సపోర్ట్ మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది 23,106 దగ్గర ఉంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అండ్ సెకండ్ రెసిస్టెన్స్ 23,396 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక క్లియర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఈ జోన్ ని మొత్తం మనం రెసిస్టెన్స్ జోన్ గాని అంటాం. బట్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో బికాస్ 200-day అండ్ 20-day మూవింగ్ యావరేజెస్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి సెల్ ర్యాలీస్ అని మనం చెప్తాం. ఎందుకంటే 23,106 అండ్ 23,200 ఒకవేళ వెళ్ళిందంటే కనుక అక్కడి నుంచి ఓన్లీ 100 points స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ప్రాబ్లీ రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో యాజ్ పర్ చార్ట్సే మనం వెళ్తాం కాబట్టి ఈ స్ట్రాటజీ అనేది ఇప్పుడు యూజ్ చేయాలి. సో మనకి వీకెస్ట్ సెక్టర్ ఈ రోజు ఏది అంటే కనుక మెటల్స్ అండ్ ఫార్మా అని చెప్పాలి. సో ఒక బ్రూటల్ సెల్లింగ్ రావటం చూసాం. మెటల్స్ జస్ట్ ఇట్లా మెల్ట్ డౌన్ అయిపోయినాయని చెప్పాలి నిఫ్టీ కాంపోనెంట్స్ చూస్తే కనుక. సో బిగ్గెస్ట్ లూజర్ ఆల్ మెటల్స్. సో 8.6% వీక్నెస్ తో టాటా స్టీల్ క్లోజ్ అవటం చూసాం. హిండాల్కో 8% కట్ అయింది, వీక్ అవటం చూసాం. అదేవిధంగా ఇండెక్స్ లో ఉన్న జేఎస్డబ్ల్యూ స్టీల్, అఫ్ కోర్స్ ఇది స్ట్రాంగ్ చార్ట్ కాబట్టి ఒక 3% దాకటే క్రాక్ అవటం చూసాం. ఇక నెక్స్ట్ బిగ్ లూజర్స్ ప్రాబ్లీ పిఎస్యూ నేమ్స్ అని చెప్పాలి. ఓఎన్జీసీ 7% క్రాక్ అవటం చూసాం. అండ్ ఫార్మాలో ఇందాక అనుకున్నట్టు సిప్లా, డాక్టర్ రెడ్డి, ఇన్ఫాక్ట్ ఈ రెండు నేమ్స్ కూడా మోస్ట్లీ ప్రీవియస్ స్వింగ్ లోస్ రావటం చూసాం. ఇంకా ఆటో నేమ్స్ కానీ కోర్ సెక్టర్ లైక్ ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్, ఐటీ నేమ్స్ లో టీసీఎస్, విప్రో లాంటివి. అండ్ ప్రాబ్లీ గ్రూప్స్ వైజ్ మనం చూస్తే కనుక టాటా గ్రూప్ షేర్స్ అన్ని కూడా టెంట్, టైటాన్, ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో. అదర్వైజ్ రిలయన్స్ ఇవాళ ఒక నెగటివ్ లో క్లోజ్ అవటం చూసాం. ఇక గత కొన్ని రోజులుగా కొద్దిగా బెటర్ గా ఉన్న భారతీయ ఎయిర్టెల్ కూడా ఈ రోజు నెగటివ్ లో క్లోజ్ అవటం చూసాం. సో పాజిటివ్ ఏది ఇచ్చింది నిఫ్టీ కంటే కనుక క్లియర్లీ ఇట్ వాస్ ఓన్లీ కొన్ని బ్యాంకింగ్ నేమ్స్, అది కూడా హై వెయిటేజ్ ఉన్న బ్యాంకింగ్. హెచ్డిఎఫ్సి 1.5% పెరగటం చూసాం. అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో కొద్దిగా బయింగ్ రావటం చూసాం. సో బజాజ్ ఫైనాన్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నెస్లే, టాటా కన్స్యూమర్స్, ఇన్ఫాక్ట్ ఏషియన్ పెయింట్ స్టాక్స్, ఐటీసీ లాంటివి మాత్రమే ఓన్లీ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది విషయం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక టోటలీ అవుట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. రీజన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ నిన్న ఒక ఆల్మోస్ట్ 800 points అప్ మూవ్ తర్వాత ఈ రోజు కూడా 140 points గ్యాప్ ఓపెన్ అవటం చూసాం. సో
ఆఫ్ కోర్స్ హైయర్ లెవెల్ సస్టైన్ అవ్వలేదు. 51,700 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ 51,893 దాకా వెళ్ళడం చేసాం. సో ప్రీవియస్ స్వింగ్ హై 52,063 మేబీ అది అటెంప్ట్ చేస్తుంది అనుకున్న టైంలో బికాస్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా వీక్ అవుట్ అని విషయం. సో లోస్ నుంచి కొద్దిగా రికవర్ అయింది. 51,360 లో రావటం విషయం. అక్కడి నుంచి క్లోజింగ్ 51,500 ఆ రేంజ్ లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుట్ అని విషయం. సో స్టిల్ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పాలి బ్యాంక్ నిఫ్టీ. రీజన్ ఏంటంటే ఆల్రెడీ 2-3 days బ్యాక్ 50,600 ఏదైతే ఉందో సపోర్ట్ పాయింట్ అనుకుంది ఆల్మోస్ట్ వచ్చేయటం చూసాం. అక్కడి నుంచి ప్రాబ్లీ ఐ థింక్ ప్రీవియస్ స్వింగ్ హై 52,063 అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది కొన్ని రోజుల్లో. అండ్ ఒకవేళ 52,100 పైన క్లోజ్ అయిందంటే కనుక నెక్స్ట్ స్టాప్ దీన్ని 53,738. సో మనీ క్లియర్లీ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ లైక్ మెటల్స్, ఐటీ ఆర్ ఫార్మా నుంచి ఈరోజు బ్యాంకింగ్ కి మూవ్ అయిందని చెప్పుకోవాలి. సో అది కంటిన్యూ అవుతుందా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ చూడాలి. లేదంటే బ్యాంకింగ్ లో ఒకవేళ సెల్లింగ్ వచ్చే కనుక బై డిప్స్ ఆపర్చునిటీ అనేది మనకి బ్యాంకింగ్ లోనే చూస్తాం. సో దానికి రీజన్ మనం ఆల్వేస్ చెప్తాం అబౌట్ 20-day మూవింగ్ యావరేజ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, వేరేస్ నిఫ్టీ బిలో 20-day మూవింగ్ యావరేజ్. సో 50,600 ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత 5453 అనేది 20-day మూవింగ్ యావరేజ్ అండ్ 50,028 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో ఈ 500 పాయింట్స్ మొత్తం కూడా సపోర్ట్ జోన్ లోకి వెళ్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ బై డిప్స్. బట్ అగైన్ 49,800 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. రానున్న రోజుల్లో ఒకవేళ మార్కెట్ కొద్దిగా ఫేవరబుల్ ఉంటే బ్యాంక్స్ కి ఐ థింక్ ఇట్ కెన్ గో ఫర్దర్. సో ఆల్ ఇన్ ఆల్ ఈ టైంలో రేంజ్ చూస్తే కనుక 52,000 నుంచి 50,600 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఉంది విత్ బై ఆన్ డిప్ స్ట్రాటజీ పెట్టుకోవాలి. సో నిఫ్టీలో లాగానే ఐ థింక్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బిగ్గెస్ట్ గెయినర్ 1.25% హెచ్డిఎఫ్సి మనందరం తెలిసిందే. హెచ్డిఎఫ్సికి మోర్ దాన్ 25% వెయిటేజ్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో అది ఈరోజు బ్యాంక్ నిఫ్టీని కాపాడిందని చెప్పాలి. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మనకి తెలుసు. కొన్ని స్ట్రాంగ్ చార్ట్స్ లైక్ ఫెడరల్, ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇక సెల్ ఆఫ్ వచ్చిన వాటిల్లో ఐ థింక్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి ఈరోజు. సో కెనరా బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్ గా మనం చెప్పుకోవాలి. దాని తర్వాత ప్రాబ్లీ ఐ థింక్ అదర్ నేమ్స్ లైక్ పిఎన్బి కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది చూసినాం. అండ్ వీక్ నేమ్స్ లైక్ ఇన్ఫాక్ట్ పుల్ బ్యాక్ స్టాక్స్ ఏవైతే వచ్చాయో వీక్ నేమ్స్ లో ఐడిఎఫ్సిఐ ఫస్ట్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, యూ బ్యాంక్ లాంటివి అవన్నీ కూడా ఈరోజు గివ్అప్ చేయటం చూసాం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతున్నప్పుడు ఐ థింక్ తక్కువ పెరుగుతున్నాయి, పడినప్పుడు ఎక్కువ పడుతుంది. సో ఇలాంటి స్టాక్స్ లో ఉండటం కన్నా మేబీ పర్ఫార్మింగ్ నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి వాటిల్లో ఉంటే ఇట్స్ ఏ గుడ్ ఐడియా అని చార్ట్స్ పరంగా మనకి అర్థమవుతుంది. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లో ఇంత బ్రూటల్ సెల్ ఆఫ్ లో కొన్ని బ్రైట్ స్పాట్స్ ఆఫ్ కోర్స్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ మనకి ఏదైతే ప్రాబ్లీ నిఫ్టీలో ఉన్నాయో అవే ఐ థింక్ ఇక్కడ కూడా అవుట్ పర్ఫార్మ్ చేశాయని చెప్పాలి. మ్యారికో, కాల్గేట్, పామోలివ్ లాంటి స్టాక్స్. అండ్ అదర్ నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ఇండిగో లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. సర్ప్రైజింగ్లీ ఫార్మా మొత్తం సెల్ ఆఫ్ ఉంటే కనుక టోరెంట్ ఫార్మా లో నుంచి ఒక మంచి రికవరీ రావటం చూసాం. సో ఇనిషియలీ ఈ స్టాక్ కూడా నెగటివ్ లో ట్రేడ్ అయిన స్టాక్ అరౌండ్ 3180, 3200 లో అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 3309 ఆల్మోస్ట్ హై దగ్గరే మనకు క్లోజ్ అవుట్ అని చూసాం. సో దట్ మీన్స్ సంథింగ్ ఇస్ బ్రేవింగ్ ఈ కౌంటర్ లో. ఇంకా అదర్ నేమ్స్ లైక్ పిడిలైట్ కానీ, ఎంఎఫ్ఎస్ఎల్ కానీ, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇలాంటివి కొన్ని బ్రైట్ స్పాట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక సెల్ ఆఫ్ లో ఐ థింక్ మనకి ఎక్కడైతే ఇండెక్స్ లో బిగ్గెస్ట్ లూజర్ సెక్టర్ ఏదైతే ఉందో అదే వాటిలోనే బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. మెటల్ మెల్టౌన్. సో హిందుస్థాన్ కాపర్ 8%, నాల్కో 8% క్రాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా ఇండాల్కో కానీ, వేదాంత ఇవన్నీ బిట్వీన్ 8 and 7%, ఎన్ఎండిసి ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక నెక్స్ట్ వర్స్ట్ హిట్ అయిన నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఫార్మా నేమ్స్ చెప్పుకోవాలి. సో స్ట్రాంగ్ చార్ట్స్ లైక్ లారస్ లాంటివి కూడా ఈ రోజు ఒక 7% దాకా పడుతుంది చూసాం. 575 దగ్గర క్లోజ్ అయింది. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మనందరికి తెలిసిందే. ఈవెన్ స్ట్రాంగ్ నేమ్స్ లైక్ దివీస్ ల్యాబ్ కానీ, లేదంటే అరబిందో, బయోకాన్ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ గ్రాన్యూల్స్ లాంటివి. ఇక అదర్ మిడ్ క్యాప్ ఐటీలో ఎంఫసిస్ బిఎఫ్ఎల్ లాంటివి, కోఫోర్జ్, కేపీఐటీ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం ఈరోజు. ఐ థింక్ క్యాపిటల్ గూడ్స్ కూడా ఈరోజు మంచి సెల్ ఆఫ్ కి గురన్నాయి. నేమ్స్ లైక్ సిమెన్స్ కానీ, ఏబీబీ ఇలాంటి నేమ్స్ అన్ని కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక కొన్ని హైబిటా నేమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఎంసీఎక్స్ కానీ, యాంజిల్ వన్ కానీ, లేదంటే సిడిఎస్ఎల్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇంకా ప్రాపర్టీ స్టాక్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొద్దిగా అప్మూ వచ్చాయో
వాటిలో కూడా ఈరోజు సెల్లింగ్ కూడా అవటం చూసాం, లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్, డిఎల్ఎఫ్ లాంటివి. సో అక్రాస్ ద సెక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ మనకి అన్ని కూడా రెడ్ లోనే ట్రేడ్ అవటం చూసాం. సో ఎఫ్ అండ్ ఓలో ఇది స్టోరీ. అండ్ అగైన్ మనకి క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఓన్లీ ఫ్యూ బ్రైట్ స్పాట్స్. సో టెక్స్టైల్ నేమ్స్ కొన్ని పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ప్రాబ్లీ ఐ థింక్ కైటెక్స్ లాంటి స్టాక్స్, అదేవిధంగా విఐపి క్లోదింగ్ స్టాక్ లాంటివి. అండ్ కొన్ని అదర్ నేమ్స్ లైక్ కావేరీ సీడ్స్ ఈ రోజు ఆల్మోస్ట్ 7 to 8% దాకా అప్ మూవ్ రావటం చూసాం. మేబీ సమ్ న్యూస్ ఏదైనా ఉందో అది బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని హాస్పిటల్ నేమ్స్ లైక్ రెయిన్బో లాంటివి పెరిగాయి. అండ్ శంకరా బిల్డ్కాన్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా పాజిటివిటీ అనేది రావటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ హెర్క్యూల్స్ కానీ, లేదంటే టార్క్ ఏదైతే రియాలిటీ నేమ్ ఉందో అది అఫ్ కోర్స్ అది అప్పర్ సర్క్యూట్ 5% ఉంది కాబట్టి లాస్ట్ 4-5 days లో వన్ డేలో మూవ్ ఏదైతే ఉందో 4-5 days లో వస్తుంది కాబట్టి టార్క్ కూడా ఈరోజు అప్పర్ సర్క్యూట్ లో అప్డేట్ అవుతుంది విషయం. ఇక వీక్ అయిన నేమ్స్ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏవైతే కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి అనుకున్నామో, ఎక్కువ సెల్లింగ్ రావట్లేదు అనుకున్న నేమ్స్ అన్ని కూడా ఈరోజు చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. సో స్టాక్స్ లైక్ పర్ల్ గ్లోబల్ లాంటిది కానీ, గోల్డియం కానీ, ఇన్ఫాక్ట్ ఈ స్టాక్స్ ఇప్పటి వరకు కొద్దిగా స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేశాయి. రీజన్ ఏంటంటే అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్ల్ గ్లోబల్ చూస్తే కనుక 1152 is 200-day మూవింగ్ యావరేజ్. సో ఆల్ దీస్ డేస్ దాని పైన ట్రేడ్ అవుతుంది. ఈ రోజు ఆ 1162 కట్ అయ్యి 1060 దగ్గర క్లోజ్ అవుతుంది విషయం. సిమిలర్లీ గోల్డ్ ఐఎమ్ దీని 200-day మూవింగ్ యావరేజ్ 352 ఈ రోజే కట్ అవుట్ అని విషయం అది. సో కొన్ని నేమ్స్ ఏవైతే ప్రాబ్లీ ఎక్కడైతే స్ట్రెంత్ ఉన్నాయనుకున్నామో ఆ స్టాక్స్ కూడా వీక్ అవుట్ అని చూస్తున్నాం. ఫార్మా నేమ్స్, బ్రూటల్ సెల్ ఇక్కడ కూడా విప్తా ల్యాబ్ 13% డౌన్. అదేవిధంగా స్టార్ కానీ, లేదంటే ఒకార్డ్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరిగాయో అవన్నీ కూడా వాటి గెయిన్స్ గివ్అప్ చేసే. ఎస్ఎంఎస్ ఫార్మా లాంటి స్టాక్, ఎస్ఎంఎస్ లైఫ్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా కొద్ది సెల్ ఆఫ్ కి గ్రో అవుట్ అని చూసాం. సో ఇక్కడ కూడా కొన్ని ఐటీ నేమ్స్ లైక్ సిగ్నిటీ కానీ, మొబిక్విక్ కానీ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుట్ వచ్చి. ఇంకా మెటల్స్ నేమ్స్ లో ప్రాబ్లీ కొన్ని నేమ్స్ లైక్ లాయిడ్ మెటల్, ఏదైతే ఐడియా ఫోర్జ్ ఇవన్నీ ఉన్నాయో చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాము. సో మస్డాక్ డాక్ ఒకటి చెప్పుకోవాలి, బికాస్ వాళ్ళది గవర్నమెంట్ ఏదైతే డైవర్స్ చేస్తా ఉందో 2525 దగ్గర రేట్ అనౌన్స్ చేయడం జరిగింది నిన్న. ఆ స్టాక్ కూడా దానికి అనుకూలంగా ఆల్మోస్ట్ 5% దాకా క్రాక్ అవుతుంది విషయం. ఇక కొన్ని నేమ్స్ ఎక్కడైతే నిన్న శాంక్షన్స్ విధించి 20% డౌన్వర్డ్ సర్క్యూట్ వేసే పడ్డాయో నిన్న, లైక్ మనకి చూస్తే కనుక పోకర్నా లాంటివి, ఇగరాశి లాంటివి ఇవన్నీ కూడా ఈ రోజు కూడా ఒక 3 to 5% ఆర్ 7 to 9% దాకా కూడా ఫర్దర్ గా కరెక్షన్ రావడం చూస్తాం. సో ఈ పతనం ఇంకా కొనసాగుతుందా, ఎక్కడైతే టారిఫ్స్ విధించారో అనేది మనం రానున్న రోజుల్లో చూడాలి. ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా ఈ న్యూస్ ఎఫెక్ట్ అనేది డెఫినెట్లీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికి ఓన్లీ యుఎస్ గవర్నమెంట్, ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయనే టారిఫ్స్ అనౌన్స్ చేశాడు. దాని రిపర్కేషన్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో వివిధ కంట్రీలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా తీస్తాయో, అవి ఎలా రియాక్ట్ అవుతాయో దాన్ని బట్టి కూడా మార్కెట్ బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈవెన్చువలీ ప్రాబ్లీ మనకి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లే చేస్తాయి కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి మనకి రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని ప్రకారం మార్కెట్ లో ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అని ఉంటాయి. సో మన దగ్గర ఉన్న స్టాక్ ని మనం చాలా చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసుకోవాలి యాజ్ ఎ ట్రేడర్. లైక్ మనం గత కొంతకాలంగా చెప్తున్న ఎన్సీసీ, జొమాటో లాంటి స్టాక్స్ మేబీ ఇక్కడ కూడా కొంచెం బయింగ్ ఆపర్చునిటీ ఉందని చెప్పాలి. రీజన్ ఏంటంటే ఎన్సీసీ ఆల్రెడీ 175 బాటమ్ ఫామ్ అయ్యి ఈ రోజు కూడా 206 దగ్గర ఉంది. సో అది అరౌండ్ 180-185 వస్తే కనుక అక్కడ నుంచి స్టాప్ లాస్ 10-15 రూపీస్ ఉంటుంది కాబట్టి. సిమిలర్లీ జొమాటో మనం కపుల్ ఆఫ్ వీడియోస్ లో కూడా చెప్పామది అరౌండ్ 198 సపోర్ట్ అని. ఒకవేళ మార్కెట్ క్రాక్ అవుతే డెఫినెట్లీ 180 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు వీ షుడ్ ట్రై టు పిక్ దోస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. అంటే ఈ రెండనే కాదు, ఐ థింక్ మన దగ్గర ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో, ఎక్కడైతే సపోర్ట్ పాయింట్ దగ్గరకు వచ్చి రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ ఉంటుందో ఆ స్టాక్స్ మనం ట్రేడింగ్ యూజ్ చేయాలి. అదర్వైజ్ హై వాల్యూ స్టాక్స్ బాగా పడ్డాయి కదా అని చెప్పి షుడెంట్ బై. రీజన్ ఏంటంటే లాట్ ఆఫ్ నేమ్స్ ఇప్పటి కూడా 1.5-2 years బ్యాక్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఇంకా కూడా 100 to 150% ప్రాఫిట్స్ ఉన్నాయి. మనం ఓన్లీ టాప్ నుంచి ఎంత కరెక్ట్ అయింది చూస్తాం కాబట్టి, లో నుంచి ఎంత పెరిగింది అది ఎంత రిట్రేస్ అయింది చూడం కాబట్టి అక్కడ మనం రాంగ్ డిసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో బీ సేఫ్. స్టాప్ లాసెస్ అనేది ట్రేడింగ్ పొజిషన్స్ పెట్టుకోండి. ఒకవేళ లాంగ్ టర్మ్ అక్యుములేట్ చేయాలనుకుంటే కనుక ఈ టైంలో డెఫినెట్లీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉండటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మేబీ ఐటీ ఒకటి ప్రాబ్లీ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అవాయిడ్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.